తిరుపరంకుండ్రం తమిళనాడులో మురుగన్గా కొలిచే సుబ్రహ్మణ్య స్వామి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి. పవిత్రమైన స్వామి కొండని ఆనుకుని ఉన్న స్థలంలో మసీదును నిర్మించుకొని వారి భూమిగా ప్రకటించుకున్నారు అక్కడి ముస్లింలు. ఈ విషయమై గత కొద్ది రోజులుగా అక్కడ హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. పైగా ముస్లిం వర్గానికి డిఎంకే సర్కార్ అండగా నిలుస్తోంది అన్న ఆరోపణలు ఉన్నాయి. దీపం వెలిగించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ తీర్పును ధిక్కరించి మరి ఇప్పటి వరకు దీపం వెలిగించకుండా అడ్డుకుంటున్నారు. అంతేకాదు, ఇప్పుడు ఈ టెంపుల్ చుట్టూ మరో వివాదం రాజుకుంది. దీంతో మరోసారి పవిత్ర తిరుపరంకుండ్రం యుద్ధక్షేత్రంగా మారింది. ఇంతకీ పవిత్ర పుణ్యక్షేత్రంలో రాజుకున్న మరో వివాదం ఏంటి? మధురై మురుగన్ ఆలయం వేదికగా అసలేం జరుగుతోంది? సికిందర్ మలై కుట్రలకు నిజంగా డిఎంకే సర్కార్ మద్దతిస్తోందా? పవిత్ర తిరుపరంకుండ్రం కొండపై మరో వివాదం. కొండ వద్ద జెండా ఎగరవేయడంపై నిరసన. పుణ్యక్షేత్రంలో వివాదాలేంటి? డిఎంకే సర్కార్కి లింకేంటి? లోకాన్ని రక్షించేందుకు ఆ శివపార్వతుల తేజస్సు నుంచి సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలతో షణ్ముఖాలుగా జన్మించాడని పురాణాల్లో ఉంది. అలాంటి కుమారస్వామికి ఇల్లు వంటిదే తమిళనాడు. రాష్ట్రంలో మురుగన్ ఆలయం లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. అలాంటి గొప్ప ఆలయాల్లో ఒకటే తిరుపరంకుండ్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి. ఆ ఆలయానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ కొండలో కుమారస్వామి స్వయంగా వెలిచారని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ కొండకు భక్తులు భారీగా తరలివస్తారు. అలాంటి కొండను ఆక్రమించుకోవాలని అక్కడి ముస్లింలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ముస్లిం మత పెద్దల డిమాండ్ను డిఎంకే సర్కార్ మద్దతిస్తుందన్న ఆరోపణలున్నాయి. అందుకు నిదర్శనమే ప్రస్తుతం అక్కడ జరుగుతున్న హిందూ ముస్లింల గొడవలు. ఈ మధ్య తమిళనాడులో హిందువుల పుణ్యక్షేత్రాలకు, పండగలకు అధికార పార్టీ నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హిందువులను తమ పండుగలను తాము చేసుకోనివ్వకుండా అడ్డుపడుతోంది. కొద్ది రోజుల క్రితం తిరుపరంకుండ్రం వివాదం చోటు చేసుకుంది. ఈ విషయమై గత కొద్ది రోజులుగా అక్కడ హిందువులు న్యాయ పోరాటం చేస్తున్నారు. అందుకోసం మురుగన్ భక్తులంతా కలిసి పెద్ద సమావేశాన్ని కూడా నిర్వహించారు. భగవాన్ మురుగన్ 6 పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుపరంకుండ్రం హిందువులకు ఎంతో ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం అపారమైన ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మదురై ప్రాంతాన్ని కొంతకాలం నియంత్రించిన ఢిల్లీ సుల్తాన్ సికందర్ షా పేరును ఈ కొండకు పెట్టాలని గత కొంతకాలంగా ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. ఇది తమకు చెందినది, తమ హక్కు అని కొందరు ముస్లింలు దేవాలయానికి దగ్గర బిర్యానీలు తినడం, కొందరు ముస్లిం నాయకులు దాంట్లో స్వయంగా రామనాథపురం ఎంపీ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన వ్యక్తి పాల్గొనడంతో పెద్ద వివాదమైంది. ఎందుకంటే స్కందగిరిగా పేరు పొందిన ఈ కొండ హిందువులకు ప్రముఖమైన పుణ్యక్షేత్రం. అక్కడ వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ఈ పేరు మార్చాలనే డిమాండ్ను కొన్ని ఛాందసవాద ముస్లిం సంస్థలు, వామపక్ష పార్టీలు, నామ్ తమీజార్ కట్చి, విజయ్ జోసెఫ్, వివిధ ద్రవిడ పార్టీలు ఈ డిమాండ్ను ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సమర్థిస్తున్నాయి. ఈ చర్యలకు హిందూ సమూహాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వీరంతా హిందూ వ్యతిరేకులని, పేరు మార్చే డిమాండ్కు వీరు మద్దతు పలుకుతున్నారంటూ హిందూ సమూహాలు ఆరోపణలు చేస్తున్నారు. ఎంతో భక్తిగా పూజించే సుబ్రహ్మణ్య స్వామి కొలువుదీరిన కొండని ముస్లిం సంఘాలు సికందర్ మలైగా పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కొండకు ఆనుకొని దర్గా ఉంది కాబట్టి ఆ స్థలం తమదేనని వారి వాదన. దీంతో హిందువులు, కుమారస్వామి భక్తుల్లో ఆగ్రహావేశాలు చెలరేగాయి. ఆలయ ప్రతిష్టను మంటగలుపుతున్న డిఎంకే ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ వేలాది మంది భక్తులు ఆందోళనకు దిగారు. మరోవైపు గతంలో మద్రాసు హైకోర్టు ద్విసభ్య బెంచ్ దీపత్తున్ వద్ద దీపం వెలిగించరాదని తీర్పు ఇచ్చింది. తాజాగా ఓ వ్యక్తి మదురై బెంచ్లో పిటిషన్ వేసి కొండపై స్తంభం వద్ద దీపం వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో కొండ శిఖర స్తంభం వద్ద దీపం వెలిగించాలని దేవాదాయ నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ క్రమంలోనే పుణ్యక్షేత్రం తిరుపరంకుండ్రం కొండపై గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా మళ్లీ ఈ ప్రాంతం హీటెక్కింది. తమిళనాడులోని ప్రసిద్ధ హజ్రాత్ సికిందర్ బాద్షా దర్గా వద్ద సంచనకుడు ఉత్సవాల్లో భాగంగా ఒక వర్గం వారు నెలవంక గుర్తు ఉన్న జెండాను ఎగరవేయడం వివాదానికి దారితీసింది. అక్కడ ఎప్పటినుంచో ఉన్న పవిత్ర వృక్షంపై ఈ జెండాను ఎగరవేయడాన్ని స్థానికులు, హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఆ జెండాను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం అక్కడ సుమారు 1000 మంది పోలీసులను మోహరించి సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించింది. ఇదిలా ఉంటే హైకోర్టు అనుమతించినప్పటికీ ఈ సమావేశాన్ని నిర్వహించకూడదని మదురైకి చెందిన ఒక 40 సివిల్ ఆర్గనైజేషన్లు కలిసి మదురై రిలీజియస్ సివిలియస్ హార్మోనీ ఫెడరేషన్ అనే పేరుతోటి ఈ 40 సంస్థలు కలిసి డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు పిటిషన్ ఇచ్చారు. ఇది సామాజిక సమరసతకు విఘాతం కలిగించే అంశమని, కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సభకు అనుమతి ఇవ్వద్దనేది దాని సారాంశం. అదే జరిగినట్టయితే జూన్ 29న మేము పీపుల్ యూనిటీ కాన్ఫరెన్స్ అనేది ఇంకోటి జరుపుతాం, దానికి అనుమతి ఇవ్వండి అని వారి వాదన. ఈ మధ్యలో తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు స్పందించారు. మురుగన్ భక్తుల సమావేశానికి నిజమైన భక్తులు ఎవరూ హాజరు కారని, ఇది రాజకీయ ప్రేరేపితమంటూ, ఒకవేళ ఈ సభలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ప్రభుత్వం బాధ్యత వహించదు అంటూ ప్రకటన చేశాడు. దీంతో సాక్షాత్ మంత్రే ఈ విధంగా ఎలా ప్రకటన చేస్తారనే అంశం తెరపైకి వచ్చింది. హైకోర్టు అనుమతించినప్పటికీ కూడా ప్రభుత్వం శాంతి భద్రతలను కల్పించదని ఒక ప్రభుత్వ మంత్రి ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? స్టాలిన్ ప్రభుత్వానికి ఈ సభ జరపడం ఇష్టం లేదని ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ఆ ఆలయం వద్ద బ్రిటిష్ కాలంలోనే సమస్యలు మొదలయ్యాయి. కొండ యజమాన్య హక్కులు దేవాలయాలివని, అయినప్పటికీ కొండ శిఖరంలోని దర్గా, నెల్లితొప్పు అనే ప్రాంతం మాత్రం దేవాదాయ పరిధిలోకి రావని అప్పట్లో ప్రివీ కౌన్సిల్ తీర్పు ఇచ్చింది. బ్రిటిష్ కాలంలో అంతిమ అప్పీల్ విచారణ చేసే న్యాయస్థానాన్ని ప్రివీ కౌన్సిల్ అంటారు. దీపత్తున్ అనే పురాతన స్తంభం దర్గా నుంచి 15 మీటర్ల దూరంలో ఉంది. 1962 నుంచి దీపాన్ని దర్గా కంటే దిగువన ఉన్న ఉచిపిలయ్యార్ దేవాలయం వద్ద వెలిగిస్తారు. కొండపై స్తంభం వద్ద దీపం వెలిగించేందుకు మాత్రం అనుమతి లేదు. ఈ మొత్తం వివాదం ప్రస్తుతానికి దీపం వెలిగించే ఆచారంపైనే కొనసాగుతున్నప్పటికీ కొండపైన ఏ భాగంపై ఎవరికి హక్కులు ఉన్నాయి అన్న ప్రశ్న స్వాతంత్ర్యానికి ముందే మొదలైంది. అసలు హిందువులు ఒక సమావేశం జరుపుకోవడానికి కోర్టు ఉత్తర్వులు తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ప్రస్తుతం తమిళనాడులో ఉంది. పశ్చిమ బెంగాల్ లాగానే తమిళనాడులో కూడా హిందూ వ్యతిరేక శక్తులు తయారవుతున్నాయి. అయితే ఇప్పుడు అందరి ఆలోచన ఏమిటంటే, ఎన్నికలు సంవత్సరం లోపే ఉన్నాయి కనుక డిఎంకే ప్రభుత్వం తలగ్గుతుందా లేదా అన్నది. ఎందుకంటే పోయినసారి ఎన్నికల సమయంలో డిఎంకే పార్టీనే ఓట్ల కోసం లార్డ్ మురుగన్ కాన్ఫరెన్స్ జరిపింది. అప్పుడే చాలా మంది నాస్తికవాద డిఎంకే పార్టీ నాయకత్వంలో మురుగన్ కాన్ఫరెన్స్ జరపడం ఏంటని అనుకున్నారు. ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఇంకోలా డిఎంకే వ్యవహరిస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణంగా మనం చెప్పవచ్చు. తమిళనాడు ప్రభుత్వం హిందూ వ్యతిరేకతను ప్రదర్శించడానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం లేదు.